మై డియర్ బేబీ, గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు? గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఈ విషయం చెప్పడానికే కాల్ చేశాను. ఇవాళ నేను రాలేనే. ఏంటి రావా? దానికేంటి అర్థం? అంటే రావాలనుకున్నాను, కాకపోతే ఆఫీస్లో చాలా పనులున్నాయి. బాస్ ఏమో 2 రోజులు ఇక్కడే ఉండి పనిచేయమని చెప్పేశారు. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అనురాగ్. నెలల తరబడి నువ్వు ఇంటి వైపు కూడా రావడం లేదు, మళ్ళీ ఇప్పుడు కూడా రానంటున్నావు. నీకు భార్య మీద సర్దే లేదా? నువ్వు అసలు నాకు కాలే చేయకు. అనురాగ్, నువ్వా? రాననే కదా చెప్పావు, ఇప్పుడెలా వచ్చావు? డార్లింగ్, నీకు సర్ప్రైజ్ ఇచ్చానే. ఇదిగో నీ ఫేస్ మీద ఈ ఆనందం చూడ్డానికి. అలాగా? నాటీ బాయ్. సరే, లోపలికి రానిస్తావా, ఇక్కడే నిలబెడతావా? ఇది నీ ఇల్లే అనురాగ్, రా. అఫ్ కోర్స్, ఇది నా ఇల్లే. సుహానా ఒంటరితనం తనని బాధపట్టింది. కాని అనురాగ్ వయసులో ఉన్న అందమైన వారిని వదిలేసి డబ్బులు సంపాదించే రేసులో పరిగెట్టాడు. నమస్కారం, నేను అజయ్ యాదవ్. క్రైమ్ సిరీస్లోని ఈ కొత్త ఎపిసోడ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. నేను నీతో ఒకటి చెప్పాలి. చెప్పు. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఒక నెలంతా నువ్వు ఇక్కడే ఉండు. అది కాదే అనురాగ్, నేను ఎక్కడికి పోనివ్వను. నేను బాగా కష్టపడితే 15 రోజులు సెలవులు ఇచ్చారు నాకు. నువ్వెప్పుడు ఇలాగే చెప్తూ ఉంటావు. నా గురించి నువ్వెప్పుడూ ఆలోచించవు. నిజమేలే, నీ గురించి అస్సలు ఆలోచించను. ఎందుకంటే నేను మన ఇద్దరి గురించి ఆలోచిస్తాను. ఇవాళ నేను కష్టపడితే రేపు మన ఇద్దరి జీవితాలు బాగుంటాయి. రోజుకి నేనెలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను నీకు తెలుసా? సరే డార్లింగ్, ఐఎమ్ సారీ. కానీ ఇక నుంచి నువ్వు లోన్లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అదెలాగా? రాధా అంటే తెలుసా నీకు? బెనారస్లో ఉంటారే. ఆవిడ కొడుకు రాబోతున్నాడు. ఇక్కడే ఉంటూ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవబోతున్నాడు. వాడు నీకు కంపెనీ ఇస్తాడు. ఇప్పుడు ఈ బుక్స్ అంతా తీసి పక్కన పెట్టి ఇప్పుడు నాతో కొంచెం టైం స్పెండ్ చేయండి. లవ్ యూ. పడుకోండి, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. కూర్చో. చాలా బాగుందన్నయ్య, ఇల్లు చాలా చాలా బాగుంది. ఇవన్నీ మీ వదిన పనేరా? ఇంకేంటి, అందరూ బాగున్నారా? అందరం బాగున్నాం. అవును, వదినెక్కడా? కిచెన్లో ఉంది, అదిగో వచ్చేసింది. ఇదిగోండి నీళ్ళు. నమస్కారం వదిన. నమస్కారం. ఇంకేంటి విషయాలు? అంతా మామూలే వదిన. రా కూర్చో. ఇంకా అత్తయ్య ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు. అలాగా? సరేరా తమ్ముడు, ఇక నుంచి ఇదే నీ ఇల్లు, తిను నీ వదిన. ఇక నుంచి మీరు మాత్రమే. నేనైతే ఇంట్లో ఉండను. మీ అన్నయ్యకి నా కోసం టైమే లేదు. ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ వర్కే. నా మీద శ్రద్ధే లేదు. ఏంటన్నయ్య, వదినకి కోపం తెప్పిస్తున్నట్టున్నారు? ఏం ఉద్యోగం చేసుకోవద్దా? చెయ్యి, నా కోసం అప్పుడప్పుడు టైం స్పెండ్ చెయ్యి. పాయింట్ నోటెడ్ మేడం. లెట్స్ సీ. అనుయా, మీరు నిజంగా చాలా లక్కీ. ఎందుకురా? మీకు బాగా వంట చేసి పెట్టే భార్య దొరికిందన్నయ్యా. అది నిజమే. నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటానురా. ఇదిగో చపాతీ వేసుకో. అయ్యో వదినా, వద్దు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. తిను, నీకేం కాదులే. సుహానా, ఈరోజు రాత్రి ఈ ఫ్లైట్లో నేను ఢిల్లీకి వెళ్ళాలి. మళ్ళీనా? నీకిద్దంతా ఎప్పట్లానే అలవాటైపోయింది. ఈ రోజే కదా నువ్వు వచ్చావు. అర్జెంట్ పనుందే, ఖచ్చితంగా వెళ్ళాలి. అరే అన్నయ్య, ఏంటి? నువ్వైనా ఆయనకు చెప్పు అర్జున్. అన్నయ్య, వెళ్ళకండి. ఈ రోజే కదా వచ్చారు.
అది కాదురా కబీర్, అర్జెంట్ పని ఉంది కాబట్టే వెళ్తున్నాను, లేకపోతే ఇక్కడే ఉంటాను. కానీ ఏం చేస్తాం, వెళ్ళాలిగా. సుహానా, హే నిన్నే. వదిలేయండి. సరేలే, అయితే నువ్వు పని చెయ్యి. కబీర్ ఇప్పుడే కదా బనారస్కి వచ్చాడు, వాడు ఖచ్చితంగా ఈ ఊరిని చూసుండడు. వాడికి మన ఊరిని చూపించు, సరేనా? ఆ తర్వాత టైం ఇట్టే పాస్ అయిపోతుంది. సరే, మీరు చెప్పినట్టు చేస్తాను. గుడ్. తర్వాత కబీర్, వదన్నే చాలా జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. తప్పకుండా అన్నయ్య, మీరేం కంగారు పడకండి. తను ఎప్పుడు నవ్వుతూ ఉండాలరా. అలాగే. కనీసం ఇప్పుడు నవ్వవే, నవ్వు. యాక్చువల్గా కబీర్ సుహానా జీవితంలోకి ఒక ఫ్రెండ్ లాగా ఎంటర్ అయ్యాడు. ఇద్దరు కూడా చాలా దగ్గర అయ్యారు. సారీ. ఇట్స్ ఓకే, తీసుకో కాఫీ. కబీర్ ఇంకా సుహానా ఇద్దరు వయసులో ఉన్నవాళ్లే. ఇకపోతే ఇద్దరు ఏ తప్పునైతే చేయకూడదో ఆ తప్పుని వాళ్ళు చేశారు.
కొన్ని నెలల తర్వాత సుహానా కబీర్కి ఒక విషయాన్ని చెప్పడానికి టెర్రస్ మీదకి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం పదండి. నన్ను ఇక్కడికెందుకు పిలిచినట్టు? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. ఐ థింక్ ఐఎమ్ ప్రెగ్నెంట్. దానికేంటి ఇప్పుడు? పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతూనే ఉంటారు, అది నార్మలే. ఇది నార్మల్ కాదు. ఐ థింక్ ఇది మన బిడ్డ. ఇది మన బిడ్డే. ఏ ఆగాగు ఒక్క నిమిషం. నువ్వేమంటున్నావు? ఆ బిడ్డ మన ఇద్దరి బిడ్డ అనా? అవును, ఇది మన బిడ్డే. షిట్. సరే ఓకే, మనం ఒక పని చేద్దాం. రేపు ఒక క్లినిక్ తీసుకువెళ్తాను, అక్కడ అబార్షన్ చేయించుకో, సరేనా? నీకేమైనా బుద్ధి పోయిందా ఏంటి? నువ్వు మన బిడ్డని చంపాలనుకుంటున్నావా? అసలు నువ్వెలా ఇలా అది తప్ప మాట్లాడగలుగుతున్నావ్? మనకి ఇంకేం దారుందని? అనురాగ్ తెలిసిందంటే మన ఇద్దరిని చంపేస్తాడు, అలాగే మన బిడ్డని కూడా. ఐ థింక్ మనం అతన్ని చంపేద్దాం. ఏంటి? అవును. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంకేం చేయగలం? మన బిడ్డ కోసం అతన్ని చంపాల్సిందే. అదే సరే. అనురాగ్కి ఇద్దరి గురించి ఈ విషయం తెలిసిన తర్వాత మనసు విరిగిపోయింది. ఒకరోజు రాత్రి ఎవ్వరూ ఊహించినటువంటి ఒక విషయం జరిగింది. ఒకవేళ తప్పు సుహానాదైతే అనురాగ్ కూడా నేరస్తుడే. కొత్తగా పెళ్ళైన భార్యని ఇంట్లో వదిలి నెలల పాటు బయట పనిచేశారు. అతనికి పనే ముఖ్యమనుకుని వెళ్ళిపోయారు. సరే అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, కుటుంబంతో సంతోషంగా నవ్వుతూ ఉండండి. జై హింద్.